హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో మధ్యతరగతి మహిళలు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారండి. ఆదాయం రొటీన్గా ఉంటుంది, ఖర్చులు పెరిగిపోయాయి. పిల్లల చదువులు, హాస్పిటల్స్ కానీ ప్రతిదీ కూడా ఇండ్ల రెంట్లు కానీ అన్నీ పెరిగిపోయాయి. కాబట్టి ఇంట్లో ఉంటూనే మహిళలు ఎంతో కొంత ఆదాయం ఎర్న్ చేస్తే కానీ ఆ ఫ్యామిలీ గడచడం కష్టంగా ఉంది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, మాకు కూడా డబ్బులు ఎర్న్ చేయాలని ఉంది, కానీ మాకు చదువు రాదు, పెట్టుబడికి డబ్బులు లేదు అనుకుంటున్నారు. చదువుకు సంబంధం లేకుండా, పెట్టుబడికి డబ్బులతో సంబంధం లేకుండా మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించి మీకు కొంచెం క్రియేటివిటీ నాలెడ్జ్ ఉంటే చాలండి, డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఇంట్లో ఉంటూనే చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 1000 రూపాయలు పెట్టుబడి ఉన్న నెలకు 20,000 రూపాయల వరకు కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీలో ఒకరైనా అవునక్క మీరు చెప్పేది 100% కరెక్టు, మేము కూడా ఏదో ఒకటి ఇలా సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాము, క్రాఫ్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ మాకు తెలుసు, మేము కూడా ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తామని నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఫ్రెండ్ అలాగే మాధవి గారు అల్లారు. నమస్తే మాధవి. నమస్తే అండి. మాధవి, ఇది అసలు ఎన్ని రోజులు పట్టింది అల్లడానికి? దేంతో ఇది అల్లారు? క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది అల్లడానికి నాకు ఒక 1 వీక్ టైం పట్టింది. ఈ మెటీరియల్ అయితే మాకు ఇక్కడే కడపలో వైవి స్ట్రీట్ లో దొరుకుతుంది. ఏమంటారు ఈ థ్రెడ్ వచ్చి ఈ థ్రెడ్ మైక్రేమ్ థ్రెడ్ అంటారు. ఇది ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ దొరుకుతుంది. అలాగే ఈ మెటీరియల్ కి సంబంధించి అంతా ఇవన్నీ ఈ మెటీరియల్, ఈ ప్రోడక్ట్, ఈ పూసలు ఇవన్నీ కూడా ఇక్కడ లోపల రింగు ఇవన్నీ మొత్తం అన్ని అక్కడ హోల్సేల్ రేట్ తోనే వాళ్ళు మనకు మైక్రేన్ థ్రెడ్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. మనము ఏదైతే ప్రోడక్ట్ ఇది అల్లాడాలనుకున్నామో దానికి తగినట్టు మనం అనుకొని తీసుకొచ్చుకోవచ్చు దీన్ని మొత్తం. దీనికి సంబంధించి ఇది కిరీటం లాగా అనమాట. ఈ కిరీటం అల్లడానికి కావాల్సింది వెనకాల సపోర్ట్ కోసం మనకి ఇది రింగ్ అనేది అవసరం పడుతుంది. రింగ్ అవసరం. మెటీరియల్ ఖర్చు ఎంత వస్తుంది దీనికి అనేది మనము క్లియర్ గా అడిగి తెలుసుకున్నాం. మాధవి, దీని మెటీరియల్ ఖర్చు ఎంత అవుతుంది? దీని మెటీరియల్ ఖర్చు 700 వస్తుందండి. 700 అవుతుంది. దీన్ని మీరు మామూలుగా కుట్టినందుకు ఎంత ఛార్జ్ చేస్తారు? ఇలా ఒకవేళ ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి, మేము కూడా చేయించుకుంటాము, బాగుంది అనేసి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఛార్జ్? 1800 దాకా చేస్తాను. బయట మొత్తం అమ్ముకోవాలంటే ఛార్జ్ ఎంత చేస్తారు? మీరు అల్లినందుకు ఎంత ఛార్జ్ చేస్తారు? నేను నా మెటీరియల్ మొత్తము అల్లిన దానికి 1800 తీసుకుంటాను. నేను 1800 తీసుకుంటారు. హోమ్ మేడ్ అండి. మనం అల్లించుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మామూలుగా హ్యాండ్ మేడ్ తను స్వయంగా అల్లుతుంది. దీని ఛార్జ్ వచ్చేసి 1800. ఇది ఒకటే కాదండి, చాలా రకాల కాకుండా మళ్ళీ మనము కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని వాళ్ళు కస్టమర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు అల్లిస్తారు. ఆరెంజ్ గానీ ఇట్లా ఎల్లో కావాలన్నా, లేదు మాకు గోల్డిష్ కలర్ కావాలన్నా దాన్ని బట్టి మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు మనం. అవును, అంటే మీరు కావాలనే డిజైన్ బట్టి మెటీరియల్ అనేది కలర్ కాంబినేషన్ అనేది మార్చి తను చేయిస్తుంది. అలాగే ఇదే కాదండి, చాలా రకాల మోడల్స్ అయితే తను అల్లింది, అవి కూడా చూసేయండి. వాల్ హ్యాంగ్ లాగా తగిలించుకోవచ్చు. వాల్ హ్యాంగ్ ఇక్కడ వచ్చి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, షోకి చూసేకి బాగుంటుంది. ఇలా పెట్టుకొని ఇక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా అంతే, మన థ్రెడ్స్ మన ఇష్టం వచ్చిన థ్రెడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. మనం డిజైన్ కూడా ఏదైనా మార్చి వేరే మోడల్ ఏదైనా అల్లిమ్మని అల్లిస్తారా? వస్తాయి. ఈ డిజైన్ కి అయితే ఇది కలర్ ఇది మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్ కి ఎంత చార్జ్ చేస్తారు? ఇది 1200 చార్జ్ చేయొచ్చు. 1200 మెటీరియల్ మీదే, మొత్తం అంతా మీదే. ఇది కూడా 1 వీక్ టైం పడుతుంది. అవును, ఎవరైనా కావాలి అంటే 1 వీక్ టైం ఇస్తే చేస్తారు. 1200. ఇవి ఓన్లీ 1 సెట్ వైజ్ తీసుకోవాలి, 2 తీసుకోవాలి. ఇవే 2 చేయించుకుంటే అటుపక్క ఇటుపక్క తగిలించుకుంటే నీది షో వస్తుంది. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టుకోవాలి. ఎవరైనా కానీ అల్లించుకోవాలంటే మొత్తం మెటీరియల్ మీరే తీసుకొచ్చుకొని అల్లిస్తారు. ఫర్ వన్ పీస్ కాస్ట్ 1200. 1 పీస్ కాస్ట్ 1200. మెటీరియల్
అలాగే మీరు అల్లిన చార్జెస్ మ్మ్. మొత్తం కలిపి 1200. మ్మ్. ఓకే అండి. వావ్, ఇది భలే ఉంది. ఇది వచ్చి డోర్ హ్యాంగ్. డోర్ హ్యాంగ్ డోర్ చాలా బాగా వచ్చింది. ఎన్ని రోజులు పట్టింది ఇది అల్లడానికి? ఇది 1 వీక్ పడుతుంది. 1 వీక్. మ్మ్. దీని కూడా మనము ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. వెరైటీ మోడల్స్, ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా ఉంటాయి. వింటున్నారు కదండి. మోడల్ కావాలంటే మనము ఈ కలర్స్ చేంజ్ చేసుకొని. దీనికి ఎంత చార్జ్ చేస్తారండి మెటీరియల్ కు అల్లినందుకు? దీనికి 1500 చేయొచ్చు. 1500. చూసారు కదండి. ఇలాంటివి మనము బయట గనక ఎక్కడైనా వెళ్ళినప్పుడు, టూర్లు అలా వెళ్ళినప్పుడు మనం బయట తీసుకుంటుంటాం కదా, ఎంత టూ మచ్ కాస్ట్ ఉంటుంది. మనకు హ్యాండ్ మేడ్, రీజనబుల్ గా, కలర్ఫుల్ గా. ఫినిషింగ్ కూడా చూడండి. అసలు మీరు ఒకసారి ఫినిషింగ్ చూసినట్లయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. హ్యాండ్ మేడ్ ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ నేనైతే ఏ ప్రోడక్ట్స్ కూడా ఇంతవరకు చూడలేదండి. అలాగే మనకు ఏ రంగంలో అయినా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇలా చేయగలుగుతాము. మనం రా మెటీరియల్ 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా పెట్టి తీసుకొచ్చుకున్నామంటే, మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతామంటే రోజుకు 1000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చండి. ఇలా చేసి సింపుల్గా ఇలా అల్లింది. ఇలా మనకు మామూలుగా కలర్ఫుల్గా కావాలి అనుకున్నట్టయితే ఇలా కూడా మనం అల్లుకోవచ్చు అన్నదానికి దీన్ని నేను ఏం చెప్తానంటే, మీ అందరికీ కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏదైనా రెడీ చేసుకోవాలి, ఇంట్లో ఆర్గనైజ్ మనమే చేసుకోవాలన్నా కూడా ఇలాంటి సింపుల్గా మనమే కూడా చేసుకోగలుగుతామండి. చూడండి, టెడ్డీ పేరు హ్యాంగర్ అండి. తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పవా దీని గురించి? ఇది మనం ఇంట్లో థ్రెడ్డీ బేర్స్ ఉంటాయి. వాటివి ఎక్కడ పెట్టుకోవాలా అనేది కొందరికి ఇదిగా ఉంటుంది. దానికి ఒక మనము క్రాఫ్ట్ లాగా చేసి, డిజైన్ లాగా చేసుకొని, ఇంటికి అందానికి అందము, ప్లస్ ఆ థ్రెడ్డీ బేర్ ఇక్కడ ఉంచుకుంటే ఇంట్లో ఇంకా అందంగా కనపడుతుంది. అలాగే దీనికి ముందు పక్క ఇది ఒక మన మొహం షేప్ అన్నమాట. ఇది కళ్ళు, ఈ ఐస్ అల్ల పెట్టి అల్లుకోండి. ఇది కూడా ఫినిషింగ్ చూడండి మీరు, ఎక్సలెంట్ గా ఉందండి ఫినిషింగ్ అయితే. దీన్ని ఇలా పెట్టేసి టెడ్డీ బేర్ పెట్టుకోవచ్చు. మీకు ప్రతిదీ కూడా నేను ఫోటో పక్కన తీసి పెడుతున్నానండి. మీలో ఎవరికైనా కావాలనుకున్నా, ఇవి మేము తీసుకుంటాము అనుకుంటే, మీరు మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని మీరు అనుకునేటట్టయితే నా ఇన్స్టా పేజ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అందులో మెసేజ్ చేయండి. నాకు మీకు ఏ ప్రోడక్ట్ కావాలో, ఇలాంటి ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నా పెట్టండి. నేను మా ఫ్రెండే అండి మాధవి గారు, నేను తనకు పెట్టి మీకు కావాలంటే చేయిస్తాను. అలాగే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాము అనే వాళ్ళకు కూడా నేను మాధవిని అడిగి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఇదేదో మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే రివీల్ చేస్తున్నానండి. చూడండి, ఇది వచ్చేసి సెల్లు పెట్టుకోవడానికి, సెల్లు పెట్టుకోవడానికి సెల్ పౌచ్ అండి. ఇది ఎంత క్యూట్ గా, ఎలా ఈ ఐడియా వచ్చింది మాధవి? ఎలా అంటే సెల్ మనము ఆటోమేటిక్ గా అక్కడ పెడతా ఉంటాము. అలాగే ఇట్లా వాల్ హ్యాంగింగ్ గా ఇట్లా తైలించుకొని అందులో పెట్టేసుకుంటే బాగుంటుందని ఐడియాతో దీన్ని క్రాఫ్ట్ చేశాను అనమాట. దీనికి మెటీరియల్ ఖర్చు ఎంత వస్తుంది? చార్జ్ ఎంత చేస్తారు అల్లడానికి? మామూలుగా దీనికి ఒక 200 ఖర్చు వస్తుంది. ఇది 500 అవుతుంది. 500. చూసారు కదండి, సెల్ పెట్టుకోవడానికి అయితే చాలా యూనిక్ గా, డిఫరెంట్ గా అయితే ఉంది. దీని ఛార్జ్ వచ్చేసి 500 అంట. కానీ చూడడానికి ఇంట్లో ఒకటి పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. అంత బాగుందనమాట. ఫినిషింగ్ చూస్తే నాకైతే ఎక్సలెంట్ గా అనిపించింది. మీరు కూడా ఇలా ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఏదైనా కానీ నేర్చుకొని చేసుకోవాలంటే దీనికి మనకు చాలా తక్కువ పెట్టుబడితోనే, అంటే ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు అట్లా మీరు అల్లేదాన్ని బట్టి పెట్టుబడి పెట్టచ్చు. ఒకవేళ మాకు రాదు, మేము నేర్చుకోవాలి అంటే ఇది నేర్చుకోగలుగుతారా? కొంచెం ఐడియా అంటే నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళకు క్రియేటివిటీ ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉండాలా, నేను నాకు ఒక మెటీరియల్ తీసుకొచ్చుకొని నేను ఇట్లా ఏదైనా పెట్టుకోవాలా, ప్లస్ నాకు ఫోనే ఉంది, నాకు ఫోన్ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవాలనేది ఇష్టం లేదు. దానివల్ల నేను ఒక క్రియేటివిటీగా ఆలోచించాను. ప్లస్ యూట్యూబ్లో కొట్టాను ఎట్లా చేసుకోవాలని. నాకు ఈ థ్రెడ్ అవైలబిలిటీ నాకు తెలుసు, ఇది తీసుకొచ్చి నేను చేశాను. అలా చేసుకోవచ్చు మీరు కానీ.
ఈ మెటీరియల్స్ ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయి? మనం ఏ షాప్‌కి వెళ్లి అడగాలనేది ఒకసారి మాధవిని అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ గూడా మెటీరియల్ తీసుకొచ్చుకోవాలంటే ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయి మాధవి? మేముండేదైతే కడపలో గాబట్టి, ఇక్కడ వైవి స్ట్రీటులో రాజస్థానీ వాళ్ళ షాప్స్ ఉంటాయి. హ్మ్. రా మెటీరియల్ అంతా మొత్తం క్రాఫ్ట్‌కి సంబంధించినటివన్నీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. రాజస్థాన్ వాళ్ళ దగ్గర ఉంటాయి. రాజస్థాన్ వాళ్ళ షాప్స్. హ్మ్. ఇది వచ్చి మైక్రేమ్ థ్రెడ్ అని అడిగితే మొత్తం వాళ్ళే చూపిస్తారు. హ్మ్. లేదు మాకు ఆన్‌లైన్‌లో అవైలబిలిటీ అని ఉందంటే అట్లా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది ఇది. హ్మ్. ఈ థ్రెడ్‌తోనేనా మొత్తం అన్నీ గూడా మీరు ఈ ఈ థ్రెడ్‌తోనే మైక్రేమ్ అల్లుతారా? థ్రెడ్ అనేది అన్ని రకాల అవైలబిలిటీలో ఉన్నాయి. అన్ని రకాల కలర్స్ గూడా ఉంటాయా? మొత్తం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ! దీన్ని వీటికి ఎవరైనా సంబంధించిన ఈ రింగ్స్ హ్మ్. ఏ ఓకే. సైజ్ కావాలంటే ఆ సైజ్ రింగ్స్, హ్మ్. ఈ పూసలు హ్మ్. ఇవి పర్ పీస్ సేల్ చేస్తారు వాళ్ళు. అవునులే. పీసుల ప్రకారం. కొన్ని హ్మ్. తులం ప్రకారం ఇస్తారు. తులాల ప్రకారం కొన్నొస్తాయి. కొన్ని పర్ పీసెస్ పర్ ఒస్తాయి. పీసెస్. హ్మ్. దీంట్లో వచ్చి మెటీరియల్ కొన్ని చెక్కతో చేసిన పూసలు కూడా వస్తాయి. అవునులే. వుడ్ వుడ్డువి ఒస్తాయి. వుడ్ హ్మ్. అవి కూడా చూసేదానికి చాలా అందంగా ఉంటాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలని దాంట్లోకి వేస్తేనే అవి లుక్ వస్తాయి. హ్మ్. ఇవి మనము ఇటువంటి వాటికి వేటికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి. హ్మ్. ఇవి చూడండి తోరణాలండి. ఇప్పుడు ఎక్కువ మనము ఈవెంట్‌లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఇవి ఇప్పుడు బాగా ఈవెంట్స్ చేసి ఆర్గనైజ్ చేసే వాళ్ళకి గూడా బాగా ఉపయోగపడతాయండి. డెకరేషన్‌కు చాలా రకాల తోరణాలు యూజ్ చేస్తున్నారు. చాలా రకాల కలర్‌లు యూజ్ చేస్తున్నారు. ఇలా మా ఫ్రెండ్ ఇంట్లోనే యూనిక్‌గా ఇలా ఆలోచించి తను ఇలా చేసింది. దీని గురించి క్లియర్‌గా అడిగి తెలుసుకుంటాను. మాధవి ఇవి ఎన్ని మీటర్లున్నాయి? ఇది 3 మీటర్స్ ఉంది. ఈ క్లాత్ వచ్చి ఏం క్లాత్ ఇది? పాలిస్టర్ క్లాత్ ఇది. క్లా పాలిస్టర్ క్లాత్. హ్మ్. ఆ! ఎంత పట్టింది క్లాత్ ఈ 3 మీటర్లు అల్లడానికి? 3 మీటర్లు అల్లడానికి నాకొచ్చి 4 మీటర్ క్లాత్ పట్టింది. 4 మీటర్లు క్లాత్ హ్మ్. పట్టింది. హ్మ్. అల్లడానికి ఎంత టైం పట్టింది? అల్లడానికి ఒక 4, 5 డేస్ పట్టింది. ఎలా దీన్ని ఎట్లా అంతా పీసులు పీసులు కట్ చేసుకుంటావా? ఎలా డిజైన్ చేసుకుంటావు ఇదేం దీన్ని? లేదండి. 2 ఇంచెస్ గాని 3 ఇంచెస్ అట్లా కట్ చేసుకొని రిబ్బన్స్ లాగా హ్మ్. కుట్టాల. ఇది చేత్తో అంతా అల్లాలంటే ఇప్పుడు హ్యాండ్‌మేడ్. ఎవరైనా ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. ఎవరైనా ఆర్గనైజ్ చేసేవాళ్ళుంటారు ఈవెంటు. వాళ్ళొచ్చేసి బల్క్‌గా తీసుకోవాలా అనే ఆలోచన ఉన్న వాళ్ళుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళైతే ఇవి బాగా కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి. హ్మ్. ఇది పర్ మీటర్ ఎంతుండొచ్చు? అల్లిస్తే మీరు. అల్లిస్తే. ఏ కలర్ అయినా అల్లివ్వగలుగుతారు గదా! మన ఇలా. ఇష్టం అది క్లాత్ కలరు మనం ఏ కలర్ వాళ్ళు అయినా. ఏ కలర్ కావాలంటే ఆ కలరు. కానీ ఎక్కువ యూజ్ చేసేది యెల్లో అండ్ ఆరెంజ్, గ్రీన్, హ్మ్. వైట్, హాఫ్ వైట్. హాఫ్ వైట్. హ్మ్. ఇది మీటర్ ఎంత తీసుకుంటారు ఇలా అల్లిస్తే? మీటర్ 150 తీసుకోవచ్చు. 150 హ్మ్. రూపీస్. చూసారు గదండీ! మహిళలు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే మాధవి చెప్పేదేంటంటే, ఎవరైతే ఇన్నోవేటివ్‌గా ఆలోచించి, మేమేదో ఒకటి చెయ్యాలి, ఈ రంగంలో మేము రాణించాలనే ఒక ప్యాషన్ ఉంటే తప్పకుండా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇవి నేర్చుకోవాలని మాకు ఉంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు యూట్యూబ్‌లో మనకు ప్రతిదీ అవైలబుల్‌గా ఉంది. ప్రతి మేకింగు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము ఫినిషింగ్ గూడా ఎలా ఇవ్వాలనేది గూడా క్లారిటీగా మనకి యూట్యూబ్‌లో అన్నీ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకొని, మా ఫ్యామిలీకి మేము సపోర్ట్‌గా ఉండాలి అనుకునే వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి ఒక మోటివేషనల్‌గా మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు. అయ్యో! చెప్పడం వేరే ప్రాక్టికల్‌గా చేసేది లేదు, ఏం లేదు అనేసి కూడా కొంతమంది అనుకుంటారు. కానీ నేను ప్రాక్టికల్‌గా మాధవి చేసినది కాబట్టే మీకు చూపిస్తున్నాను. మీరు గూడా తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఎంతో కొంత ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా సంపాదించుకుంటేనే తన ఫ్యామిలీ మధ్య తరగతి ఫ్యామిలీకి సపోర్టివ్‌గా ఉంటారు, ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వీడియో చేశానండి. మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో. కాబట్టి మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ మాధవి. థాంక్ యూ. ఇవన్నీ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు. థాంక్ యూ.